ఏపీ సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ దావోస్ వైఫల్యాన్ని ఎలా కప్పిపుచ్చుతున్నారు? ఆస్థాన పత్రిక ఈనాడు ఎంత కష్టపడుతోంది? ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనికట్టు చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ఎలా చేస్తోంది? ఉత్త చేతులతో తిరిగొచ్చిన బాబు కొడుకులపై నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. బాబు వైఫల్యం నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ఈనాడు ఏం చేస్తోంది? దావోస్ నుంచి పెట్టుబడులు తెస్తామని చెప్పి అట్టహాసంగా వెళ్లిన సీఎం చంద్రబాబు, పరిశ్రమల మంత్రి లోకేష్ ఒట్టి చేతులతో దేశానికి తిరిగి వచ్చారు. చంద్రబాబు టీం దారి ఖర్చులు 80 కోట్లకు కూడా గిట్టుబాటు కాలేదు. 4 రోజుల పర్యటనలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమతో గాని, ఒక ఐటీ కంపెనీతో గాని ఒప్పందం కుదుర్చుకోలేదు. రిక్త హస్తాలతో తండ్రి కొడుకులు తిరిగి రావడంపై పెద్ద ఎత్తున దుమారు రేగుతోంది. విమర్శల నుంచి చంద్రబాబు, లోకేష్లను ఒడ్డున పడేయడానికి ఎల్లో మీడియా రంగంలోకి దిగింది. విశాఖలో ఐటీకి ఐకానిక్ భవనం అంటూ ఈనాడు ఓ కథనాన్ని వండివార్చింది. ఎంఓయూలే కుదుర్చుకోని ఐటీ కంపెనీలు విశాఖలోని ఐకానిక్ భవనంలోకి వచ్చేస్తున్నాయి అంటూ కథనాన్ని ప్రచురించింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 1000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు వచ్చిన క్యాప్ జెమినీ సంస్థ లోకేష్ ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత చెన్నైకి తరలిపోయింది. కనీసం దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన టీసీఎస్ కంపెనీని తాను తెచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇన్ఫోసిస్, అదానీ డేటా సెంటర్ వంటి పెద్ద ప్రాజెక్టులు వైఎస్ జగన్ సీఎంగా ఉండగానే విశాఖకు వచ్చాయి. వైఎస్ జగన్ ఐటీకి విశాఖ వేదికగా పెద్దపీట వేశారు. చిన్న చిన్న ఐటీ సంస్థలను ప్రోత్సహిస్తూ వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈనాడులో రాసిన ఐటీకి ఐకానిక్ భవనం కూడా వైఎస్ జగన్ హయాంలోనే నిర్మాణం మొదలైంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వము ఐటీ కంపెనీలతోని అలాగే పరిశ్రమలతోని చేసుకున్న ఒప్పందం మేరకు విశాఖపట్నంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న భవనంలోకి ఐటీ కంపెనీలు వస్తున్నాయంటూ కూడా తప్పుడు కథనాలను ప్రచురించింది. ఐటీకి ఐకానిక్ భవనం అంటూ కూడా రాతలు రాసింది. వాస్తవంగా ఈ భవనాన్ని 2021 సంవత్సరంలోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. 87 కోట్ల రూపాయలను కూడా కేటాయించారు. 11 అంతస్తుల్లో ఈ భవనం అత్యద్భుతంగా నిర్మాణం జరుగుతుంది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కూడా కాబోతుంది. ఇటువంటి బిల్డింగ్ను పట్టుకొని కూటమి ప్రభుత్వ హయాంలో ఈ భవనం నిర్మించినట్లు, ఇందులోకి లోకేష్ దావోస్ పర్యటనలో ఐటీ కంపెనీలతో మాట్లాడినట్టు, ఆ కంపెనీలన్నీ కూడా త్వరలో ఇదే భవనంలోకి వస్తున్నట్లు ఈనాడు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తుంది. కారు పార్కింగ్ అవసరాల కోసము అలాగే వాణిజ్య సముదాయాల అవసరాల కోసము అప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ భవనానికి 87 కోట్ల రూపాయలు కూడా కేటాయించారు. నౌక ఆకారంలో ఈ భవనాన్ని అత్యాధునిక వసతులతో అత్యంత హంగులతో కూడా నిర్మిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఈ భవనాన్ని పట్టుకొని కూటమి ప్రభుత్వ హయాంలో ఈ భవనాన్ని నిర్మించినట్లు ప్రజలను నమ్మించడమే కాకుండా ఈ ఎటువంటి ఎంఓయూ కూడా కుదరని ఐటీ కంపెనీలు ఇదే భవనంలోకి వస్తున్నట్లు ఈనాడులో కథనాలు ప్రచురించారు. ఏ విధంగా ప్రజలను డైవర్ట్ చేసి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల నుంచి కానీ లేదంటే ఎటువంటి కంపెనీలు తేకపోయినప్పటికీ కూడా తెస్తున్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారో ఎల్లో మీడియా రాసిన కథనాలే దీనికి అర్థం పెడుతున్నాయి. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. ఓడ నమూనాలో ఈ భవనాన్ని నిర్మించారు. కొద్ది రోజుల్లో ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైఎస్ జగన్ హయాంలో నిర్మాణమైన ఈ భవనంలోకి ఒప్పందాలే లేని కంపెనీలు వస్తున్నాయని ప్రచారం చేసుకోవడం పట్ల విశాఖ మేయర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సుమారు 11 అంతస్తుల బిల్డింగ్ని గత ప్రభుత్వము గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఉపయోగపడే విధంగా 6 ఫ్లోర్స్ కార్ పార్కింగ్, మిగిలిన 5 ఫ్లోర్స్ కూడా వాణిజ్య సముదాయాలకి కూడా ఇక్కడ మనము కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది ఈ 2-3 రోజుల్లో దాన్ని ఓపెనింగ్ చేసుకుంటున్నాము. ఎటువంటి ఒప్పందాలు కూడా తీసుకోకుండా, ఎటువంటి ఎంఓఈస్ కూడా దావోస్లో చేసుకోకుండా ఇక్కడికి వచ్చి ఇలాగా ప్రజలను మభ్యపెట్టడము ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. ఎన్నికలకు ముందే కాదు, ఎన్నికల తరువాత కూడా కూటమి నాయకులు, ఎల్లో మీడియా కలిసి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.